అని పడుతూ ఉన్నాం, పడ్డం కూడా. అంటే 15 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న చాలా పదవులు, పార్టీ పదవుల దగ్గర నుంచి అధికారంలో ఉన్నటువంటి పదవులు కూడా చాలా అనుభవించారు. ఇట్లాంటి వ్యక్తి ఒక్కసారి ఒక అసహనానికి గురవడానికి గల రీజన్ ఏంటి? దానికి కారణం ప్రత్యేకించి ఏం లేదండి. మౌనంగా ఉండడము, ఒక నాయకుడిని అభిమానించడం తప్పు అన్నది అర్థమవుతూ ఉంది. మేము ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎక్కువగా ఇష్టపడ్డాం కాబట్టి ఆయన మమ్మల్ని మనం వదిలి వెళ్ళడం అన్నట్టుగా ఒక పక్కన పెట్టేసి ఆయన ప్రశాంతంగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఆయన ఎవరైతే బాగా గొప్పగా తిట్టారో, ఆయన ఎవరైతే పిచ్చగా బూతులు తిట్టారో వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు. దానికి తిడితేనే పదవులు వస్తాయి, మంచిగా ఉంటే పదవులు రావు అన్న ఒక నానుడికి జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు పడ్డారు. కాబట్టి ఇక ఆ విధంగా ఆయన అభిమానించిన వాళ్ళు ఆ విధంగా తిట్టలేక అక్కడ ఆయన్ని బయటకు రావడం జరిగింది. పీఆర్పీ నుంచి సడన్గా వైసీపీలోకి వచ్చారు. ఏ కారణాలతో వైసీపీలోకి వచ్చారు? మిమ్మల్ని తీసుకురావడం వెనక ఎవరైనా పాత్ర ఏమన్నా? ఎవరు లేదు, సడన్గా ఏం రాలేదు. ప్రజానిజం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది కాబట్టి, విలీనం కాకపోతే పార్టీ మారాల్సిన అవసరం కూడా నాకు లేదు. మేము ఆయన మీద అభిమానంతో వచ్చాం కాబట్టి. సో విలీనం అయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు నన్ను ఆహ్వానించి మన ఇంటికి వచ్చి ఆయన నన్ను జాయిన్ చేసుకొని తీసుకెళ్లారు తప్ప నేనేం జాయిన్ అవుతానని అడగలేదు. వంశీకృష్ణ శ్రీనివాసుని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో గౌరవించాడు. పార్టీలో ఇంచుమించుగా ఒకే నియోజకవర్గం నుంచి 2 సార్లు మీరు, అంటే ఒకసారి పీఆర్పీ నుంచి పోటీ చేశారు, మరొకసారి తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేశారు. అంటే మీకు గౌరవం ఇచ్చినట్టే కదా? నేను గౌరవం ఇవ్వలేదని అనలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నన్ను ఒక ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను డ్యామేజ్ చేశారు. అలాగే 19లో సీట్ ఇవ్వలేదు, కనీసం మేయర్ ఇవ్వలేదు, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన పెట్టారు. నేను ఇప్పుడు సీట్ అడిగిన ఎందుకు 14లో సీట్ వచ్చింది మీకు, 19లో ఎందుకు రాలేదు? దానికి ఏమైనా కారణాలు? ఒకే ఒక్క వ్యక్తి ఎంఏవి సత్యనారాయణ వల్ల రాలేదు, ఇంకొకరు ఎవరు రేం కాదు. అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి, తర్వాత జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ తిరిగి కార్పొరేటర్గా పోటీ చేయాల్సిన అంత నెసిటీ ఏమొచ్చింది మీకు? అంటే అధికారం పోటీ చేయలేదు, మేయర్ నువ్వే అని చెప్పి చేతిలో చేసి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో చేసి చెప్పి ₹1 ఖర్చు లేక నేను మేయర్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పబట్టి నాకు సాయిరెడ్డి గారి చేతుల మీద బీఫామ్ ఇవ్వడము, నువ్వు ఎక్కడ పోటీ చేస్తానని అడిగితే 2 చోట్ల చెప్పడము, అవి 2 కూడా రిజర్వేషన్ నాకు అనుకూలంగా చేయడము, నన్ను పోటీ చేయించి నాకు బొమ్మ చూపించారు. ఎందుకు గెలిచిన తర్వాత మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా ఎందుకు మిమ్మల్ని మేయర్ చేయలేదు? ముందు ఆ రోజు నేను కంటెస్ట్ చేస్తే నన్ను చూసి సామాజిక వర్గం నన్ను అభిమానించే వాళ్ళు ఓట్లు పడతాయని నన్ను వాడుకున్నారు. రిజల్ట్ వచ్చిన నైట్నే వాళ్ళు మళ్ళీ ప్లేట్ తిప్పడం జరిగింది. దానికి కారణాలు అనేక ఉన్నాయి. ఇక్కడ వీసీ గారు కావచ్చు, లేకపోతే ఎంఏవి కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది దుర్మార్గమైన ఆలోచనలు నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వాళ్ళ మాట ఇక్కడ నెగ్గట్లేదని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ ఆయన కూడా ఇలాంటి డిప్లా బ్యాచ్ మాటలు నమ్మి ఇవాళ ఇక్కడ డ్యామేజ్ చేసుకున్నారు. ఇవాళ పార్టీ మీరు రేపు రిజల్ట్ చూడండి, వాళ్ళ సత్తా ఏంటో మా సత్తా ఏంటో. రేపు విశాఖపట్నం ఉన్న 15 నియోజకవర్గాల మీద, ముఖ్యంగా ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుందో, ఆయన నమ్ముకున్న వ్యక్తుల ప్రభావం ఎలా ఉండబోతుంది, మా ప్రభావం ఎలా ఉండబోతుందో రేపు రిజల్ట్ కనపడుతుంది. అంటే ముఖ్యంగా మేయర్ పదవి కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెకి ఇచ్చారు. అంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అనుకుంటున్నారు? అంత ప్రియమైన శిష్యుడు ఆయనకి ఇస్తాను, నేను అసలు వద్దాను. నన్ను ఎందుకు పోటీ చేయించాలి ఆయనకి ఇస్తాను అన్నప్పుడు? ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇలాంటి దుర్మార్గుల్ని రాజకీయం తరిగి కొట్టాలి. ఈ వీసీ కావచ్చు, వీళ్ళు కావచ్చు. అంటే వీసీ అని మీరు